నాకు తెలిసి ఇది 9వ 10వ వచ్చిన 18 మాసాలలో 6 నెలలలోపే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని 4 నెలలకు ఒకసారి 500 నుంచి 1000 మందికి చెక్కులు పంపిణీ చేస్తామంటే పేదోడి ఆరోగ్యం ఈ ప్రభుత్వం లక్ష్యంగా గత దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదోళ్ల ఆరోగ్యమే ప్రభుత్వ బాధ్యతగా ప్రతి పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా కొంతమందికి ఎవరైతే అత్యవసరంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేయించుకుంటే వాళ్లకు ప్రభుత్వం నుంచి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆనాడు ప్రారంభించినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మనం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత వచ్చిన తర్వాత మనం ఇప్పటికీ 9-10 సార్ల ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ సమావేశాలను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పైరోల తావు లేకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే హాస్పిటల్ నుంచి బిల్లు తెచ్చారో తెచ్చిందే తరువుగా వారం రోజుల్లో హాస్పిటల్ పంపించి ఆ బిల్లు తెప్పించి ప్రభుత్వానికి పంపించి సుమారు నెల రూపాయ చెక్కులు తెప్పించినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. గతంలో మీరు చూసినారు ఎక్కడ కూడా చెక్కుల పంపిణీ ఈ రకంగా పెట్టేది కాదు. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పైరోల ద్వారా వాళ్ళ పిఎల ద్వారా అడగంగా నాకు 5 ఇస్తావా 10 ఇస్తావా అని చెప్పి అప్పుడు 10,000 20,000 వచ్చేది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నేరుగా చెల్లించాలి, ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా పైరోలకు తాము లేకుండా అందరినీ ఒకదాన సమావేశం ఏర్పాటు చేసి ఇవ్వాలనే లక్ష్యంతో ఇవాళ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఇంకెవరైనా మీ బిల్స్ కానీ పెద్ద బిల్లు ఉంటే నేను చెప్పిన మా పిఎలకు కానీ మాకు ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ కూడా 2-3 దఫాలుగా పెడితే వాళ్ళకు కొంచెం పెద్ద పేమెంట్ వచ్చేటట్టు ఉంటుంది. స్పెషల్ ప్యాకేజీ కింద కూడా మొన్ననే మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ వచ్చిన దాంట్లో ఎక్కువ శాతం పెద్ద పేమెంట్ 60,000 పైన వచ్చే విధంగా కూడా చూడాలని చెప్పి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ చెక్కుల పంపిణీ చేస్తున్నాం. సుమారు ఇప్పటికీ నియోజకంలో 10,000 పైచిలకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. 10,000 పైచిలకు. నాకు తెలిసి తెలంగాణలోనే ఆలేరు 2వ ప్లేస్ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడంలో తెలంగాణలో ఆలేరు 2వ ప్లేస్. 1వ ప్లేస్ లో శ్రీధర్ బాబు ఉన్నాడు. మరి మనం 2వ ప్లేస్ అంటే మీ బిడ్డ మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఏ రకంగా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రాగానే ఈ పాట ఆ పాట ఈ పైన చూడకుండా ఎవరు వస్తారో నలుగురిని స్టాప్ పెట్టి వచ్చినట్టుగా ప్రభుత్వానికి పంపించి చెక్కులు తెప్పిస్తున్నాం. అదే కాకుండా మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఆ ప్రభుత్వం చేయనటువంటి 10 ఏళ్ళు చేయనటువంటి పనులను కూడా మీ అందరి ఆశయంతో వచ్చిన ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. మన ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. మీరు ఒకటి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చినప్పుడు తల్లి సోనియమ్మ తెలంగాణ మిగులు బడ్జెట్ తోటి ఇచ్చింది. ఆ రోజు మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. మరి 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తెలంగాణ సొత్తును మొత్తం దోచుకొని 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీసిరు. మరి మనం వచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్నయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. అయినా ఎక్కడ కూడా అదలకుండా బెదరకుండా మనం ఇచ్చినటువంటి హామీలు ఇయ్యనటువంటి హామీలు పేదోడి వైద్యం ముఖ్యం, పేదోడికి ఇల్లు ఉండాలి, పేదోడికి వైద్యం అందాలి, రైతన్నలకు రుణమాఫీ కావాలి, రైతన్నలకు రైతు భరోసా ఉండాలి, నా అక్క చెల్లెలు ఉచిత ప్రయాణం చేయాలి, మా అక్క చెల్లెలకు 500కే గ్యాస్ ఇవ్వాలి, ప్రతి పేదోడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలి, ఫీజు రిమెంట్ ఇవ్వాలి. ఏదైతే నిరుద్యోగులతో వచ్చిన తెలంగాణ ఉద్యోగాలు ఇవ్వాలని 1 సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేవంత్ అన్న ప్రభుత్వాన్ని. ఎన్నో దాడులు చేసిరు, ఎన్నో ఇబ్బంది పెట్టిరు. మీ అందరి ఆశీర్వాదంగా నేను భయపడతా. ఇంతమంది నాయకుల అండదండ ఉన్నాక నా ఆలేరు ప్రజల ఆశలో ఉన్నంత వరకు ఎక్కడ బెదిరను. మళ్ళొక్కసారి వ్యక్తిగత జీవితాలు జరిగిపోతే తస్మాత్ జాగ్రత్త. వ్యక్తిగతాల గురించి మాట్లాడితే ఒక్కరోజు కూడా మీరు బతకరు బిడ్డ. మీ జీవితం ఏందో బీజేపీ జీవితం ఏందో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సభా ముందు నేను తెలియజేస్తున్నా. అభివృద్ధిలో పోటీపడండి. ఇంకేం తీసుకురావాలి? ముఖ్యమంత్రి దగ్గరున్నాడు. ఇప్పటికీ 36 సార్లు కలిసిన మంత్రులను తీసుకొచ్చిన నిన్న మీరు మర్చిపోయినటువంటి వాసాల మనని 227
నీళ్లతోటి నిన్ననే ఆడ ముగ్గురు గురించే కార్యక్రమం చేసినాం. ఆకలి ఆగవ కేసీఆర్ పక్క కూర్చోబెట్టుకుని నీకు దత్తత తెచ్చుకున్నా నీకు ఇల్లు కట్టిస్తా అంటే ఆగమని నేను చెప్పింది. బిడ్డ నన్ను ఆగం చేసి ఇంకా తెలంగాణ ఆగం చేయలేదా అంటే నేను ధైర్యంగా ఉంటా అమ్మ అని చెప్తే మరి నాకు పిల్లలు లేరు బిడ్డ నేను ఎట్లా కట్టు అంటే నీకు ₹1,00,000 ఇస్తా ఇల్లు కట్టుకో అని చెప్పిన మళ్ళీ అనగా మళ్ళీ తారీఖ ఇయ్యకున్నా సరే నేను అట్లా పేదోళ్లకు సాయం చేసుకుంటా ముందుకు పోతా. అందుకే మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరికి భయపడలేదు. ఇంకెన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ఏదైతే ఆ దుష్ప్రచారం చేస్తుందో దాన్ని మీ గ్రామాలలో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మీ గ్రామాలలో వాళ్ళు వచ్చినప్పుడు ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మీ చేతిలో ఒక ఆయుధం ఉంది. వాళ్ళు నోరుతోటో లేకపోతే వాళ్ళు 10,000 దోసుకున్న సంపాదతోటో వాళ్ళ మీడియాతోటో దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నాకు దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మీరే ప్రత్యక్ష సాక్ష్యం. మీరే రేపు ఓటు ద్వారా వాళ్ళకు గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే కారుకూతలు నోస్తున్నారో ఏదైతే వాళ్ళ పాలనలు మనమే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళని రేపు మీరు ఓటు ద్వారా బుద్ధి చెప్పి పార్టీ కానీ మీ బిడ్డ బీలేలకు మీరు మద్దతుగా ఉండాలంటే స్థానిక సంస్థల్లో చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ ధైర్యంతో మీ బలంతో గౌరవ ముఖ్యమంత్రిని గౌరవ మంత్రులను ఒప్పించి ఆలయానికి ఇంకా నిధులు తెప్పించి మీ కుటుంబాలకు ఒక అండగా మీ బిడ్డగా మీ కొడుకుగా మీ తమ్ముడుగా ఉంటాదని చెప్పి మాటిస్తున్నాం. ఇంతెందుకు మాట్లాడుతున్నామంటే మనం ఎన్ని చేస్తే ఓర్వలేక అరే ఏందో ఒక కుటుంబంలో ఒక బీసీ బిడ్డ మేము 15 పని వీడియోస్తుంటూ రేపు ఆలయంలో మనం కనుమరుగు అవుతామని చెప్పి వాళ్ళు ఈ రకంగా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. బిడ్డ మీరు ఎప్పుడో కనుమరుగు అయిపోయారు. మీ పింక్ మీడియాలు సోషల్ మీడియాలు మీ పాలనతో పెట్టిస్తే భయపడే వ్యక్తి కాదు. అన్నిటికీ తెగించే వచ్చినటువంటి బీర్లేనే. కాబట్టి మీ అండ ఉన్నంత వరకు తప్పకుండా ఆలయం అన్ని విధాల అభివృద్ధిలో మీ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఇప్పుడే కాలాతీతమైంది కాబట్టి దయచేసి